స్నేహితులారా, ఈరోజు మనం బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలో మనకు కనబడేటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. అతడు కేవలము ఆదికాండం గ్రంథంలో రెండు అధ్యాయాల్లో కనబడతాడు. ఒక అధ్యాయంలోనేమో అనగా ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలోనేమో ఆ వ్యక్తి పేరు మాత్రమే ఉంది. ఆ వ్యక్తి చేసినటువంటి పనులు ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుండి 66వ వచనం వరకు, అంటే అధ్యాయం అంతా కూడా అతడు చేసినటువంటి పనులు రాయబడి ఉన్నాయి. ఈ వ్యక్తి పేరు దమస్కు ఎలియెజరు, అంటే ఎలియెజర్ ఆఫ్ డమాస్కస్. ఇతడు ఇశ్రాయేలు పితరుడైనటువంటి అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడుగా ఉన్నాడు. ఇతడు అబ్రహాము జీవితముతో ఎంతో తన జీవితాన్ని పెనవేసుకున్నటువంటి వ్యక్తి. నేను ఈ ఆదికాండం గ్రంథంలో కొన్ని సంగతులు ధ్యానం చేస్తూ ఉండగా ఈ ఎలియెజరును గురించినటువంటి చరిత్రలో ఆ ఎలియెజరు యొక్క అనేక ప్రత్యేకతలు నేను గమనించడం జరిగింది. అతడు తన యొక్క జీవితం ద్వారా వేసినటువంటి ముద్ర అది చెరగనటువంటిది. అబ్రహాము జీవితంతో దమస్కు ఎలియెజర్ యొక్క జీవితం ఏ విధంగా పెనవేసుకుని ఉందో, అబ్రహాము యొక్క చరిత్రలో ఇతడు కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించాడో మీకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. నేను ఈ సంగతులు ధ్యానం చేస్తూ ఉండగా 20 ఆశ్చర్యకరమైనటువంటి విశేష గుణలక్షణాలు ఈ దమస్కు ఎలియెజర్లో గమనించడం జరిగింది. మీకు ఒక్కొక్కటిగా వాటిని నేను తెలియజేస్తాను. ఆ 20 సంగతులు మీకు వెల్లడి చేయకముందు క్లుప్తంగా ఈ దమస్కు ఎలియెజర్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కొంత మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇతని పేరు దమస్కు ఎలియెజరు అని మొట్టమొదటిసారి చివరిసారి కూడా ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. అప్పటికే అబ్రహాము హారాను అనేటువంటి పట్టణం, ప్రస్తుతం అది టర్కీ దేశం భూభాగంగా ఉంది, అది మనకు ప్రస్తుతం అవసరం లేదు. అయితే హారాన్ అనేటువంటి పట్టణం నుండి దేవుడు పిలవగా, దేవుడు చూపించగా కనాను దేశానికి చేసినటువంటి ప్రయాణం అబ్రహాము సిరియా దేశంలోని దమస్కు పట్టణం మీద నుండి చేయడం జరిగింది. ఆ ప్రయాణం చేసినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల వయసువాడు. కనాను దేశానికి వచ్చినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అయితే దమస్కు పట్టణం మీదుగా ప్రయాణం చేసి వచ్చాడు. కాబట్టి దమస్కు పట్టణం మీదుగా ప్రయాణం చేసి వచ్చేటువంటి సందర్భంలో ఆ దమస్కు పట్టణంలో పుట్టి పెరిగినటువంటి ఒక యవనస్తుడు, అతని పేరు ఎలియెజరు. ఇతడు అబ్రహాము కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక అన్యుడు. అతన్ని తన యొక్క దాసుడుగా, ఆ దినాల్లో ఉన్నటువంటి అలవాటును బట్టి ధనవంతులు దాసులను కొనుక్కునేవారు. ఆ విధంగా ఒక కొనబడినటువంటి దాసుడు ఈ దమస్కు ఎలియెజరు. ఎందుకు దమస్కు ఎలియెజర్ అని పిలువబడ్డాడంటే ఇతని యొక్క జన్మస్థానం, ఇతని దేశం, ఇతని పుట్టు పూర్వోత్తరాలు ఆ దమస్కుతోనే ముడిపడి ఉండటం మనం గ్రహించవచ్చు. కాబట్టి ఆ దమస్కులో పుట్టినటువంటి ఎలియెజరు అబ్రహాము హారాను నుండి కనానుకు చేసినటువంటి ప్రయాణంలో అతని యొక్క పరివారంలో జత చేయబడ్డాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు. ఈ సంగతులు మనం ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అక్కడ దేవుడు అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. అతని సంతానం విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆ తర్వాత ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయంలో అప్పటికి అబ్రహాము వయసు 85 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ అబ్రహాముకి అప్పటికి ఇంకా సంతానం కలగల. తనకు గనక సంతానం కలగకపోతే అప్పటికే తాను చాలా ధనవంతుడుగా ఉన్నాడు. మనం ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయంలోనే అబ్రహాము వెండి బంగారములు, దాసదాసీలు, పశువులు, ఒంటెలు కలిగినటువంటి గొప్ప ధనవంతుడుగా అక్కడ వ్రాయబడింది. ఎందుకంటే హారానులో వారు చాలా ఆస్తి సంపాదించారు లోతుతో కలిసి.
కాబట్టి అబ్రహాము గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆదికాండం గ్రంథంలోనే 23వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ కనానుకు చెందినటువంటి హేతు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటంటే, అబ్రహామును ఉద్దేశించి మాట్లాడుతూ, అయ్యా ఓ అబ్రహామా, నీవు మా మధ్య, కనానీయులమైనటువంటి మా మధ్య ఒక మహారాజులాగా ఉన్నావు అని చెప్పి హేతు కుమారులు అబ్రహాముతో మాట్లాడటం అక్కడ మనం చూస్తాం. అంటే ఒక మహారాజు లాంటి స్థితిలో అబ్రహాం ఉన్నాడు. కానీ అతనికి సంతానం లేదు. తాను వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన భార్య శారయి కూడా వృద్ధాప్యంలోకి వచ్చింది. కానీ సంతానం లేదు. కాబట్టి అతడు ఆందోళన పడుతూ ఉండగా దేవుని వాక్యము దర్శనమందు అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా, భయపడొద్దు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పి అబ్రహాంతో చెప్తే, అబ్రహాం అంటాడు, దేవా యెహోవా, నీవు నాకు ఎన్నిస్తే ఏంటి, ఏమిస్తే ఏంటి, నేను సంతానం లేని వాడిని అయిపోతా ఉన్నాను. నాకే కనుక సంతానం కలగకపోతే నా ఇంటి పెద్ద దాసుడు దమస్కు ఎలియేజరు నాకు వారసుడు అవుతాడు, అతడే నా ఆస్తికి కర్త అవుతాడు అని చెప్పి తన ఆందోళన వెలిబుచ్చినప్పుడు దేవుడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు నీకు వారసుడు అవుతాడని చెప్పిన సందర్భంలో యెహోవా దేవునికి అప్పటికి అబ్రాముగా ఉన్నాడు. ఈ అబ్రాముకు మధ్య జరిగినటువంటి సంభాషణలో దమస్కు ఎలియేజరు అనేటువంటి వ్యక్తిని గురించినటువంటి ప్రస్తావన అటు అబ్రాము చేశాడు, ఇటు దేవుడు కూడా చేశాడు. అబ్రామేమో ఈ దమస్కు ఎలియేజరు నా వారసుడు అవుతాడేమో అనేటువంటి ఆందోళన వెలిబుచ్చగా, దేవుడేమో ఎలాంటి అభయం ఇచ్చాడు అంటే, ఇతడు నీకు వారసుడు కాడు, అనగా ఈ దమస్కు ఎలియేజర్ నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోయేటువంటి కుమారుడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పి మరొకసారి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఈ సందర్భంలో మొట్టమొదటిసారిగా దమస్కు ఎలియేజరు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన మనం చూస్తామండి. ఇది దమస్కు ఎలియేజర్ను గూర్చి పేరును బట్టి ప్రస్తావించబడినటువంటి మొదటి ప్రస్తావన, చివరి ప్రస్తావన కూడా. ఇక బైబిల్ గ్రంథంలో దమస్కు ఎలియేజరు అనేటువంటి ఆ పేరుని మనం మరెక్కడా కూడా చూడం. మరి ఇతను గూర్చినటువంటి చరిత్ర బైబిల్లో ఉందని ఇప్పుడే మీరు చెప్పారు కదా అని మీరు అనొచ్చు. అవునండి, పేరుతో వ్రాయబడలేదు. కానీ ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా ఈ దమస్కు ఎలియేజర్ను గురించే వ్రాయబడింది. అతడు చేసినటువంటి కొన్ని కార్యాలు అక్కడ వివరించబడ్డాయి. మరి అతడు దమస్కు ఎలియేజర్ అని మీరు ఎలా చెప్తారని మీరు అడగొచ్చు. నిజమే. కానీ ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనములో అతని యొక్క ప్రస్తావన వచ్చే సమయానికి ఈ గ్రంథకర్త అతన్ని ఏ విధంగా సంబోధించాడంటే, అబ్రహాము అప్పటికి అన్ని విధాలా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును అప్పటికి 17వ అధ్యాయంలోనే అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాము భార్య అయినటువంటి శారయి శారాగా మార్చబడింది. కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము వయసు 140 సంవత్సరాలు. ఎందుకంటే ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు, 100 ఏళ్లవాడు. 100 ఏళ్లప్పుడు పుట్టినటువంటి ఇస్సాకు ఆదికాండం 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలోని సంగతులు, అంటే అతని వివాహానికి సంబంధించినటువంటి సంగతులు వ్రాయబడినప్పుడు ఇస్సాకుకు 40 సంవత్సరాలు. అంటే ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము యొక్క ప్రస్తావన చేయబడినప్పుడు అబ్రహాము 140 సంవత్సరాల వయసు గలవాడు, అంటే వయోవృద్ధుడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయాలని సంకల్పించాడు. ఇస్సాకుకు వివాహం చేయాలని అబ్రహాము ఆలోచించినప్పుడు ఏ దేశాన్నైతే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో, వాగ్దానపూర్వకంగా ఇచ్చాడో, ఆ దేశములోని బెయేర్షెబా అనేటువంటి ప్రాంతములో అబ్రహాము నివాసం చేస్తున్నాడు. అబ్రహాం అక్కడ నివసిస్తున్నటువంటి దినాల్లో ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి అనేటువంటి మాట చూస్తాం. అంటే అబ్రహాము చుట్టూ ఉన్న వారందరూ అన్య జనాంగమే. కాబట్టి ఇప్పుడు తన కుమారుడికి వివాహం చేయాలంటే ఏం చేయాలి? ఆ అన్య జనాంగం నుండి ఒక స్త్రీని ఎన్నిక చేయాలి. కానీ దేవుని పిలుపును బట్టి తనను తాను ప్రత్యేకించుకున్నటువంటి అబ్రహాము కనానీయుల కుమార్తెల్లో ఎవరిని కూడా తన కుమారుడికి వివాహం చేయటం ఏమాత్రం అతనికి సమ్మతం కాదు. కాబట్టి తన ఇంటి పెద్ద దాసుడిని పిలిచి తన కుమారుడికి
తన స్వదేశము నుండి, అంటే అబ్రహాము యొక్క స్వదేశము నుండి అనగా మెసొపొతేమియా దేశము నుండి అబ్రహాము బయలుదేరి వచ్చినటువంటి తన సొంత పట్టణమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణము నుండి, తన బంధువుల ఇంటి నుండి తన కుమారుడికి భార్యను తీసుకొని వచ్చేటువంటి బాధ్యతను, తన ఇంటిని తనకు కలిగిన సమస్తాన్ని ఏలుతున్నటువంటి పెద్ద దాసుడిని పిలిచి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను వెతికి తెచ్చేటువంటి బాధ్యతను అప్పగించేటువంటి సందర్భం ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ అబ్రహాము ఇంటిని, అబ్రహాము కలిగినటువంటి సమస్తాన్ని ఏలుతున్నటువంటి పెద్ద దాసుడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. ఆ పెద్ద దాసుడు పేరు వ్రాయబడలేదు. కానీ ఈ ఇంటిని ఏలుతున్నటువంటి పెద్ద దాసుడు దమస్కు ఎలియేజరు అని మనం ఆ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే స్పష్టంగా మనకు అర్థమవుద్దండి. ఎందుకంటే ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిసారిగా దమస్కు ఎలియేజరు యొక్క ప్రస్తావన వచ్చినప్పుడే అతడు ఆ ఇంటికి వారసుడయ్యేటువంటి స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే తన యజమానునికి బిడ్డలు కలగకపోతే, సంతానం కలగకపోతే, కుమారులు కలగకపోతే ఆ ఇంటిని ఏలుతున్నటువంటి పెద్ద దాసుడే తన యజమానునికి వారసుడవుతాడు, యజమానుని యొక్క ఆస్తికి కర్త అవుతాడు. ఆ దినాల్లో, అబ్రహాము దినాల్లో ఆ ప్రాంతములో ఉన్నటువంటి కట్టడాది, అంటే ఒక ఆనవాయితీ, ఒక ఆచారం. కాబట్టి ఆ ఆనవాయితీని బట్టి, ఆ కట్టడను బట్టి అబ్రహాముకు గనక సంతానం కలగకపోతే ఆ ఇంటిని, అబ్రహాము కలిగిన సమస్తాన్ని ఏలుతున్నటువంటి ఆ పెద్ద దాసుడైనటువంటి దమస్కు ఎలియేజరే వారసుడు అయ్యేవాడు. కాబట్టి ఇక్కడ పెద్ద దాసుడు ఖచ్చితంగా ఆ దమస్కు ఎలియేజర్ అని మనము అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ లేఖన భాగాలు మనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఇక ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, ఒక వ్యక్తికి ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు ఆ వ్యక్తి చేత ప్రమాణం చేయించడం, అంటే ప్రమాణపూర్వకంగా ఆ వ్యక్తికి ఈ బాధ్యతను అప్పగించడం. ఇక్కడ అబ్రహాము ప్రమాణం చేయించిన విధానం కూడా ఒక విశిష్టమైనటువంటి విధానం. ఆ విధానం ఏంటి అంటే, అబ్రహాము ఈ దమస్కు ఎలియేజర్తో ఏ విధంగా ప్రమాణం చేయించాడంటే 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి దేవుని పేరిట. ఏ దేవుని పేరిట? స్పష్టంగా చెప్పాడు అబ్రహాము, ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడు అని నాతో ప్రమాణము చేయము. సహజంగా మనం కూడా ఏమన్నా ప్రమాణాలు ఇలానే తోడు అని పదం వాడుతూ చేస్తుంటాం కదా. కాబట్టి ఆ విధంగానే ఆ దినాల్లో కూడా అబ్రహాము ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు నాకు యెహోవా తోడని చెప్పి పెద్ద దాసుడైనటువంటి ఎలియేజర్తో ప్రమాణం చేయించాడు. ఇక రెండవ సంగతి ఏంటంటే, ప్రమాణం చేయించిన విధానం ఎవరి పేరట చేయించాడంటే యెహోవా దేవుని పేరట చేయించాడు. ప్రమాణం చేయించిన విధానం ఏంటంటే, అబ్రహాము యొక్క తొడ క్రింద ఎలియేజర్ యొక్క చెయ్యి పెట్టి ప్రమాణం చేయాలి. ఏమిటి ఈ విధంగా తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయడం అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రమాణాలు ఈ విధంగానే చేసేవారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి ప్రమాణం మనం చూస్తున్నాం. ఇలాగ తొడ కింద చేయి పెట్టి చేసిన ప్రమాణాన్ని మనం చూస్తున్నాం. ఆ తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి, ఇస్సాకు కుమారుడైనటువంటి, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు కాలములో కూడా ఇలాంటి విధానములోనే, అనగా తొడ క్రింద చెయ్యి పెట్టి ప్రమాణం చేసినటువంటి విధానాన్ని మరొకసారి ఇదే ఆదికాండం గ్రంథములో యాకోబు అతని కుమారుడైనటువంటి, అప్పుడు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నటువంటి యోసేపు మధ్య కూడా ఇలాంటి ప్రమాణమే మరొకసారి మనం చూస్తాం. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రమాణము అబ్రహాముకు అతని ఇంటి పెద్ద దాసుడైనటువంటి దమస్కు ఎలియేజర్కు మధ్య చేయబడినటువంటి ప్రమాణం. 9వ వచనం నేను చదువుతున్నాను. ఆ దాసుడు అంటే దమస్కు ఎలియేజరు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి, అబ్రహాము తొడ కింద ఈ దమస్కు ఎలియేజరు తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. ఏ సంగతి విషయం? ఇస్సాకుకు భార్యను తెచ్చే విషయం. ఎక్కడి నుండి? అబ్రహాము యొక్క స్వంత దేశం మెసొపొతేమియా నుండి, అబ్రహాము యొక్క స్వంత బంధువుల ఇంటి నుండి ఇస్సాకుకు భార్యను తెచ్చేటువంటి పనిని నెరవేర్చడం కొరకు చేయబడినటువంటి ప్రమాణం. ఒక ప్రమాణము ద్వారా
తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతని దమస్కు ఎలియేజర్ ఏ విధంగా నెరవేర్చాడో కూడా ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు వ్రాయబడింది. ఈ దమస్కు ఎలియేజర్ యొక్క చరిత్ర నేను చదువుతూ ఉండగా నేను ఒక 20 విశిష్ట గుణ లక్షణాలని నేను గమనించడం జరిగింది. ఆ విషయాలను మీకు కూడా తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొదటి సంగతి, ఈ దమస్కు ఎలియేజరు అబ్రహాము ఇంటి యొక్క పెద్ద దాసుడు. పెద్ద దాసుడు అంటే ఇంగ్లీష్లో చీఫ్ స్టీవర్డ్ అని, చీఫ్ సర్వెంట్ అని, సీనియర్ సర్వెంట్ అని పదాలు వాడబడ్డాయి. అయితే ఈ పెద్ద దాసుడు ఏం చేస్తాడట? అక్కడ వ్రాయబడిన సంగతి ఏంటంటే అబ్రహాముకు కలిగిన సమస్తాన్ని ఏలుతున్నాడట. హీ ఈజ్ రూలింగ్, సమస్తాన్ని ఏలుతున్నాడంట. అంటే దీని అర్థం ఏంటంటే అబ్రహాము దినాల్లో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఆ ఇంటి పెద్ద దాసుడు తన యజమాని ఇల్లు, యజమానికి కలిగినటువంటి ఆస్తిపాస్తులు, తన యజమానికి కలిగినటువంటి వ్యవసాయము, వ్యాపారం లాంటి పనులు, అదేవిధంగా ఆ దినాల్లో ధనవంతులకు, గొప్ప గొప్ప వారికి దాసదాసీలు ఉండేవారు. ఎలియేజర్ కూడా ఒక దాసుడే, కానీ అతడు పెద్ద దాసుడు. ఆ దాసదాసీలను వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే మేనేజ్మెంట్, సూపర్విజన్, అజమాయిషి చేస్తుండేవాడిని పెద్ద దాసుడు అంటారు. అతడు ఆ ఇంటిని ఏలుతున్నాడు అని అక్కడ వ్రాయబడింది. ఏలటం అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఇదే. అబ్రహాం ఇంట్లోని సమస్తాన్ని కూడా ఒక బాధ్యుడుగా అతడు దమస్కు ఎలియేజరు నిర్వహిస్తూ ఉండేటువంటి వాడు. ఇది మొదటి సంగతి. ఇక రెండవది, ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో దమస్కు ఎలియేజర్ను గురించిన మొట్టమొదటి ప్రస్తావన వచ్చినప్పుడు అతని యొక్క పొజిషన్ ఎలా ఉందంటే, తన యజమానుడైనటువంటి అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముకు గనక అబ్రహాం బ్రతికున్నంత కాలం సంతానం కలగకపోతే అబ్రహాము ఇంటికి, అబ్రహాముకు కలిగిన సమస్తానికి కూడా వారసుడయ్యే స్థితిలో ఈ దమస్కు ఎలియేజరు మనకు కనబడతాడు. అంటే ప్రాబబుల్ హెయిర్, అంటే కాబోయే వారసుడిగా పరిగణించబడినటువంటి స్థితిలో ఈ దమస్కు ఎలియేజరు ఉన్నాడు మొట్టమొదటిసారి మనకు కనబడినప్పుడు. ఇక మూడవ సంగతి మీకు తెలియజేస్తాను. ఈ దమస్కు ఎలియేజరు అసూయ లేనివాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఇది ఎలాగంటే, ఇప్పుడే నేను మీకు రెండవ సంగతిగా చెప్పాను కదా, అబ్రహాము గనక సంతానం కలగకపోతే అతడు వారసుడయ్యేటువంటి పొజిషన్లో ఉన్నాడు. మొట్టమొదటి ప్రస్తావన ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో చేయబడిన 15 సంవత్సరాలకి, అంటే ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము యొక్క వయసు 85 సంవత్సరాలు. ఆ తర్వాత 15 సంవత్సరాలకి, అంటే అబ్రహాము యొక్క 100వ ఏట అబ్రహాముకి ఇస్సాకు జన్మించాడు. ఈ సంగతిని మనం ఆదికాండం గ్రంథం 21వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూడొచ్చు. అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వాడు. అయితే ఇక్కడ ఈ మూడవదిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇస్సాకు పుట్టే వరకు కూడా ఆ ఇంటికి కాబోయేటువంటి వారసుడిగా దమస్కు ఎలియేజర్ పరిగణించబడుతూ వచ్చాడు, ప్రాబబుల్ హెయిర్ ఆఫ్ అబ్రహాం. కానీ అబ్రహాము యొక్క 100వ ఏట వారసుడు పుట్టాడు. అబ్రహాము కలిగిన సమస్తానికి వారసుడు పుట్టాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దమస్కు ఎలియేజర్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అతని మనసు ఎలా ఉంటుంది, అతని హృదయం ఎలా ఉంటుంది? సహజంగా మానవులకి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అతని మనసులో అసూయ, అతని మనసులో వారసుడిగా పుట్టినటువంటి ఇస్సాకు పట్ల ద్వేషము కలుగుతాయి. కానీ ఇతడు దమస్కు ఎలియేజరు ఎంత విశిష్టమైనటువంటి వ్యక్తి అంటే, అతను ఏ మాత్రం ఇస్సాకు మీద అసూయపడలా, ఇస్సాకు మీద ద్వేషం చూపించలా. ఎందుకంటే ఆ 24వ అధ్యాయంలో చరిత్ర మనకు ఈ విషయాలు వెల్లడి చేస్తున్నాయి. కాబట్టి మూడవదిగా దమస్కు ఎలియేజరు అసూయ ద్వేషాలు లేనివాడు అని మనకు అర్థమవుతుంది. ఇక నాలుగవదిగా దమస్కు ఎలియేజరు ఒక బాధ్యత కలిగినటువంటి సేవకుడిగా మనకి ఈ చరిత్రలో కనబడతాడు. ఎలియేజర్ ది రెస్పాన్సిబుల్ సర్వెంట్. ఆ చరిత్ర అంతట్లో కూడా మనం చూస్తే ప్రతి విషయంలో కూడా బాధ్యతతో ఆ పనులు నిర్వర్తించినట్లు మనకు కనబడుద్ది. ఇక ఐదవదిగా దమస్కు ఎలియేజరు అలవరచబడిన సేవకుడని మనకు అర్థమవుతా ఉంది. అంటే
మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఎలియేజర్ ది ట్రైన్డ్ సర్వెంట్. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడగలమంటే ఆదికాండం గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు మనం గమనించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సొదొమలో కాపురం ఉన్నటువంటి లోతు యొక్క ఆస్తి అంతటిని కూడా నలుగురు రాజులు సొదొమ పట్టణం మీద దాడి చేసి సొదొమ గొమొర్రాలను ఓడించి వారందరినీ కూడా బందీలుగా పట్టుకుపోయినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి అబ్రహాముకు ఆ సంగతి తెలియజేస్తాడు. అప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడిన అంటే ట్రైన్డ్ 318 మంది సేవకులను తీసుకొని వెళ్ళి ఆ నలుగురు రాజులను తరిమి వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి లోతుకు కలిగిన సమస్తాన్ని తిరిగి తీసుకొని వస్తాడు. లోతును మాత్రమే కాదు, ఆ సొదొమ ప్రజలందరినీ కూడా వెనక్కి తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ అబ్రహాము అతనితో కలిసి పోరాడిన 318 మంది సేవకులు కనబడతారు. ఇక్కడ ఈ సందర్భంలో దమస్కు ఎలియేజరు యొక్క ప్రస్తావన అక్కడ వ్రాయబడలేదు, కానీ నేను అనుకుంటున్నాను పెద్ద సేవకుడిగా, పెద్ద దాసుడిగా, చీఫ్ సర్వెంట్గా ఉన్నటువంటి దమస్కు ఎలియేజరు ఆ యుద్ధానికి తప్పకుండా వెళ్ళుంటాడు. ఆ 318 మందికి నాయకత్వం వహించి ఉంటాడు, లేదా 318 మంది సేవకుల్లో తాను ఒక సేవకుడిగా ఉండి మిగిలినటువంటి 317 మంది సేవకులకు కూడా నాయకుడిగా ఉండి అబ్రహాముతో పాటు వారిని నడిపించి ఉంటాడని నేను అనుకుంటున్నానండి. కాబట్టి 5వదిగా దమస్కు ఎలియేజరు ఒక అలవరచబడిన లేదా తర్ఫీదు చేయబడినటువంటి సేవకుడు. ఇక 6వదిగా దమస్కు ఎలియేజరు ఒక వివేకము కలిగినటువంటి సేవకుడు అని మనకి చరిత్రలో అర్థమవుతుంది. అంటే దమస్కు ఎలియేజర్ వాజ్ ఏ ప్రూడెంట్ సర్వెంట్. ఏ విధంగా ఇతడు వివేకం కలిగిన వాడు అంటే, వ్రాయబడినటువంటి సంగతులన్నీ మనం నిశ్చితంగా పరిశీలన చేసినప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ఇతడు ఎంతో వివేకాన్ని ప్రదర్శించినట్లుగా మనకు అర్థమవుతుందండి. మెసొపొతేమియా దేశానికి వెళ్ళిన తర్వాత ఆ బెతూయేలు ఇంటిలో బెతూయేలుతో లాబానుతో మాట్లాడినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక 7వదిగా దమస్కు ఎలియేజరు పనిలో చాలా శ్రద్ధ కలిగిన వాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఎలాగా అంటే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. ఈ దమస్కు ఎలియేజరు అబ్రహాము ఇంటిని, అబ్రహాము కలిగిన సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాడు కదా, అంటే ఇతడు శ్రద్ధగా పనిచేసేటువంటి వాడని మనకి అర్థమవుతోంది ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈ దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ డెలిజెంట్ సర్వెంట్. ఇక 8వదిగా ఈ దమస్కు ఎలియేజరు ఒక సమర్పణ జీవితం కలిగిన వాడని మనకు అతని చరిత్ర వెల్లడి చేస్తూ ఉంది. అంటే దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ డెడికేటెడ్ సర్వెంట్. ఎందుకంటే అతడు అబ్రహాము యొక్క ఇంటిలో ప్రవేశించింది మొదలుకొని తన జీవితం అంతా కూడా అబ్రహాము కొరకు, అబ్రహాము ఇంటి కొరకు సమర్పించుకొని సేవ చేసి, సమర్పణ అనేది చాలా విశిష్టమైనటువంటి అతని యొక్క గుణాన్ని వెల్లడి చేస్తూ ఉంది. ఇతరుల కొరకు అంటే తన యజమాని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా ఈ దమస్కు ఎలియేజరు మనకు కనబడతా ఉన్నాడు. ఇక 9వదిగా ఈ దమస్కు ఎలియేజరు ప్రమాణము చేసిన ప్రమాణాన్ని నెరవేర్చిన మంచి సేవకుడిగా మనకు కనబడుతున్నాడండి. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలియేజర్ వాజ్ ఏ ఓత్ మేకింగ్ సర్వెంట్, నాట్ ఓన్లీ ఓత్ మేకింగ్, ఓత్ కీపింగ్ సర్వెంట్. హీ కీప్డ్ హిజ్ ఓత్. తన యొక్క ప్రమాణాన్ని నెరవేర్చుకున్నాడు. అబ్రహాము తొడ కింద చేయి పెట్టి యెహోవా దేవుని పేరిట ప్రమాణం చేసిన విధంగానే అబ్రహాము యొక్క సొంత దేశానికి వెళ్ళి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును అబ్రహాము యొక్క బంధుజనము నుండే భార్యను తీసుకొని వచ్చి తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ప్రమాణము చేసి ప్రమాణాన్ని నెరవేర్చినటువంటి సేవకుడిగా దమస్కు ఎలియేజరు మనకు కనబడతా ఉన్నాడు. ఇక 10వదిగా చురుకుదనం కలిగినటువంటి సేవకుడిగా దమస్కు ఎలియేజరు మనకి కనబడతా ఉన్నాడు. ఇది కూడా అక్కడ చరిత్ర వ్రాయబడినటువంటి చరిత్ర మనం గమనించినప్పుడు మనకు అర్థమవుద్ది. బేర్షెబా నుండి మెసొపొతేమియా దేశంలోని
నాహోర్ అని పిలువబడినటువంటి ఆ పట్టణానికి దూరం సుమారుగా 1450 కిలోమీటర్లు. ఆ దినాల్లో వాహనాలు లేవు, ఒంటెలే వారి వాహనాలు. ఎందుకంటే తన యజమానుని ఒంటెల్లోండి 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడు. తన యజమానుని శ్రేష్టమైనటువంటి నానావిధ వస్తువులు తీసుకొని వెళ్ళాడు. ఆ ప్రయాణం ఒంటెల మీద సుమారుగా 30 నుండి 35 రోజుల పాటు చేయవలసినటువంటి సందర్భం. కాబట్టి ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఇక ఆలస్యం చేయలేదు, త్వరపడి తన ప్రయాణాన్ని ఆరంభించాడు. మెసొపొతామియా దేశం చేరుకొని బెతూయేలు ఇంట్లో కూడా అక్కడ కూడా పనిని చాలా త్వరపెట్టాడు. ఇక తన పని పూర్తయింది. ఇస్సాకుకు భార్యగా రావడానికి రిబ్కా, ఆమె యొక్క తల్లిదండ్రులు, ఆమె యొక్క సోదరుడు రిబ్కా కూడా ఒప్పుకున్నారు. ఇక తన వెళ్ళిన పని పూర్తయిన తర్వాత అక్కడ ఏ మాత్రం తడవు చేయకుండా బయలుదేరాడు. ఈ విషయం, ఈ మాట ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 56వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిందండి. మీ కొరకు ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను. యెహోవా నా ప్రయాణమును సఫలపరిచెను కనుక ఇక తడవు కానీయక, అంటే ఆలస్యం చేయకుండా నన్ను పంపిస్తే నా యజమాని వద్దకు నేను తిరిగి వెళ్తాను అని చెప్పి వారితో మాట్లాడి వారిని త్వరపెడుతూ ఉన్నాడు. తాను త్వరపడుతున్నాడు, వారిని కూడా త్వరపెడుతూ ఉన్నాడు. అంటే ఈ దమస్కు ఎలియేజరు పనిలో ఎంత చురుకుదనం కలిగిన వాడో చూడండి. ఎక్కడా కూడా ఆలస్యం కాకూడదు, నా యజమానుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను త్వరగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక స్విఫ్ట్నెస్, అంటే చురుకుదనం కలిగినటువంటి వాడు. దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ సర్వెంట్ హ్యావింగ్ స్విఫ్ట్నెస్. ఇక 11వదిగా దమస్కు ఎలియేజరు ఒక మంచి వ్యూహకర్తగా మనము గమనించవచ్చండి. తన యజమానుడైన అబ్రహాము తనకు అప్పగించినటువంటి పనిని ఏ విధంగా చెయ్యాలో ఆ చేయడం కొరకు ఒక చక్కని వ్యూహాన్ని రచించుకున్నాడు. మనం చెప్పాలి అంటే దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ గుడ్ స్ట్రాటజియన్ ఆర్ ఏ గుడ్ స్ట్రాటజిస్ట్, మంచి వ్యూహకర్త. ఈ సంగతిని మనం ఎలా చెప్పగలమంటే, అతడు మెసొపొతామియా దేశములోని నాహోరు పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా తనకు క్రొత్తవారే, తను వారి క్రొత్తవాడే. మరి అలాంటిది తన యజమానుని బంధువుల్లోంచి తన యజమానుడి కుమారుడికి భార్యను ఎలా తీసుకురావాలి, తన ఒక చక్కని స్ట్రాటజీ అక్కడ ఫాలో అయినట్లు మనం చూడొచ్చండి. నాహోరు పట్టణానికి వెళ్ళాడు. ఇక వెంటనే ఆ పట్టణంలో ప్రవేశించలేదు, కానీ ఆ పట్టణం బయట ఉన్నటువంటి మంచినీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింపజేశాడు. తాను కూడా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయం, అతడు ఎంచుకున్నటువంటి ప్రదేశం, ఖచ్చితంగా ఆ ఊర్లో ఉన్నటువంటి యవనస్తురాళ్ళైనటువంటి ఆడపిల్లలు మంచినీళ్ల కోసం ఆ బావి దగ్గరికి రావలసిందే. అంటే అతడు ఎంచుకున్నటువంటి ప్లేస్ ఏ స్ట్రాటజిక్ ప్లేస్. అంత మాత్రమే కాదు, అతడు ఎంచుకున్న సమయం, ఆ ఊరి ఆడపిల్లలు సాయంకాలం వేళ చల్లపూట మంచినీళ్ల కోసం వచ్చి ఆ మంచినీళ్లు తీసుకొని వెళ్ళేటువంటి వేళ. చూడండి, ఇక్కడ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చూడండి, దమస్క్ ఎలియేజరు హీ సెలెక్టెడ్ ఏ స్ట్రాటజిక్ ప్లేస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ చోజెన్ ద స్ట్రాటజిక్ టైం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి దమస్క్ ఎలియేజరు ఒక మంచి స్ట్రాటజిస్ట్ గా, మంచి వ్యూహకర్తగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అతని వ్యూహం నిజంగానే చక్కగా ఫలించిందండి. ఇక 12వదిగా దమస్క్ ఎలియేజరు మంచి ప్రార్థనాపరుడు అని మనకు వెల్లడవుతా ఉంది. ఎప్పుడైతే దమస్క్ ఎలియేజరు అతనితో పాటు ఉన్న పరివారం నాహోరు పట్టణం ఊరు బయట ఉన్నటువంటి మంచినీళ్ళ బావి దగ్గరికి వచ్చారో, వెంటనే దమస్క్ ఎలియేజర్ చేసిన పని ఏంటంటే తన ఒంటెలను మోకరింపజేశాడు. తను కూడా మోకరించి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడండి. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను ఇక్కడ ఈ మంచినీళ్ళ బావి దగ్గర ఉన్నాను. ఏ స్త్రీ అయితే ఈ బావి దగ్గరకు వచ్చినప్పుడు నాకు దాహానికి ఇవ్వమని నేను అడుగుతానో, ఆ స్త్రీ నాకు దాహం ఇవ్వటం మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తానని ఏ స్త్రీ చెప్పుద్దో ఆమె నా యజమానుడి కుమారునికి భార్య అయ్యేటట్లు నువ్వు నాకు చూపించు ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తే, దేవుడు ఎలియేజర్ యొక్క ప్రార్థన విని ఆ ప్రార్థన పూర్తి కాకముందే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆదికాండం 24:15లో అతడు మాటలాడుట చాలింపక ముందే. చూడండి, అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అంటే ఈ దమస్కు ఎలియేజరు యెహోవా దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ప్రార్థన పరుడైనటువంటి వ్యక్తి దమస్కు ఎలియేజర్. అతను ప్రార్థన పూర్తి కాకముందే, అతడు యెహోవా దేవునితో మాట్లాడటం పూర్తి కాకముందే దేవుడు
ఇస్సాకు కొరకు ఎన్నిక చేసినటువంటి రెబ్కాను అక్కడికి పంపించాడు. అంటే ఈ దమస్కు ఎలియేజరు ప్రార్థనాపరుడు మాత్రమే కాదు, ప్రార్థనలకు జవాబులు కూడా పొందినటువంటి వ్యక్తి. దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ సర్వెంట్ హూ గాట్ ఆన్సర్స్ ఫర్ హిస్ ప్రేయర్స్. ఇక 13వదిగా దమస్కు ఎలియేజరు ఆరాధికుడు, అతడు యెహోవా దేవుని ఆరాధించిన వాడు అని మనకి అర్థమవుతా ఉంది. దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ వర్షిపర్ ఆఫ్ లార్డ్ జెహోవా. చూడండి, దేవుడు ఎప్పుడైతే రెబ్కాని ఎలియేజర్ దగ్గరికి ఊరు బయట బావి దగ్గరికి పంపాడో ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు బట్టి తను ప్రార్థనలో అడిగినట్లుగానే రెబ్కా ఎలియేజర్ యొక్క దాహానికి నీళ్లు ఇచ్చింది. అంత మాత్రమే కాదు, అతడు అడగకుండానే నీకు మాత్రమే కాదు నీ ఒంటలన్నిటికి కూడా నేను నీళ్లు చేది పోస్తానని చెప్పి ఆ ఒంటలన్నిటికి కూడా నీళ్లు చేది పోసింది. కాబట్టి తన ప్రార్థనకు జవాబు దొరికింది. తన యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఈమె దేవుడు నిర్ణయించినటువంటి భార్య అని అతడు ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత తన ప్రార్థన సఫలం చేసినటువంటి, ప్రార్థనకు జవాబు ఇచ్చినటువంటి దేవుడిని ఏ విధంగా స్తుతిస్తున్నాడో మనం ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 26-27 వచనాల్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు. అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని ఆ యెహోవా దేవుని స్తుతించటం మనం చూస్తాం. అదేవిధంగా 48వ వచనంలో కూడా, అంటే ఆదికాండం 24:48వ వచనంలో కూడా మరొకసారి యెహోవా దేవుని ఆరాధించినటువంటి ఎలియేజర్ను మనం చూస్తాం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని. చూడండి ఎంత చక్కగా ప్రభువుని స్తుతిస్తున్నాడు. కాబట్టి ఈ దమస్కు ఎలియేజరు యెహోవా దేవుని యొక్క ఆరాధికుడు. ఇక 14వదిగా ఈ దమస్కు ఎలియేజరు ఒక విశ్వాసి అని మనకు అర్థమవుతా ఉందండి. దమస్కు ఎలియేజర్ వాజ్ ఏ బిలీవర్. ఎందుకంటే ఇప్పుడే మనం గమనించాం, యెహోవా దేవుని ఎరిగినవాడు, యెహోవా దేవుని యొక్క కృపను సత్యాన్ని ఎరిగినవాడు, యెహోవా దేవుని ప్రార్థించినవాడు, యెహోవా దేవునికి స్తుతులు చెల్లించినవాడు విశ్వాసి కాకుండా ఎలా ఉంటాడు? ఇంకా చెప్పాలి అంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడుగా ఉన్నటువంటి వాడు అవిశ్వాసిగా ఉండగలడా? ఉండడు అంటానికి గుర్తు ఏంటంటే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది సేవకులు అబ్రహాముకు ఉన్నారు. ఏం అలవర్చబడ్డారు అంటే ఏ విషయాల్లో ట్రైన్ చేయబడ్డారు అంటే యుద్ధ విద్యల్లో ట్రైన్ చేయబడి ఉంటారు, నిజమే. అదే సమయంలో అబ్రహాము తనకు కలిగి ఉన్నటువంటి భక్తి విషయంలో కూడా ఈ సేవకులను ఖచ్చితంగా తర్ఫీదు చేసి ఉంటాడు. వారిని తనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసంలోకి వారిని ఖచ్చితంగా నడిపించి ఉంటాడు. కాబట్టి ఈ దమస్కు ఎలియేజర్ జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి భక్తిని మనం చూడగలుగుతున్నాం, విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ దమస్కు ఎలియేజర్ వాజ్ ఏ బిలీవర్, అతడు ఒక విశ్వాసి. ఇక 15వదిగా ఈ దమస్కు ఎలియేజరు యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు అని లేఖనం మనకు తెలియజేస్తా ఉందండి. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనంలో బెతుయేలు కుమారుడు అదేవిధంగా రెబ్కాకి సహోదరుడైనటువంటి లాబాను దమస్కు ఎలియేజర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడో మనం చూద్దాం. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. చూడండి ఎంత అద్భుతమైన మాట. దమస్కు ఎలియేజరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడని లాబాను గుర్తించాడు. ఈ అద్భుతమైన మాట, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అనేది ఎంత ప్రఖ్యాతిగాంచింది ఈ వచనం అంటే మనం అనేక చోట్ల చర్చ్ బిల్డింగ్స్ మీద, ముఖ్యంగా ఎంట్రన్స్ గేట్ మీద ఈ వచనం రాయబడి ఉండటం మనం చూస్తామండి. యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. నిజంగా ఈ మాట ఎవరిని ఉద్దేశించి రాయబడిందండి? దమస్కు ఎలియేజర్ను ఉద్దేశించి లాబాను పలికినటువంటి మాట. కాబట్టి ఎంతగా ఈ దమస్కు ఎలియేజరు యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు కదా. ఈ దమస్కు ఎలియేజర్ వాజ్ ద బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. ఇక 16వదిగా ఈ దమస్కు ఎలియేజరు దేవునిని ఘనపరిచినటువంటి సేవకుడిగా మనము గమనించవచ్చు. దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ సర్వెంట్
హూ ఆనర్డ్ ద గాడ్. అదే విధంగానో మనం చూద్దాం. అతడు ఇస్సాకుకు భార్యగా రిబ్కాను ఎన్నిక చేసేటువంటి ఆ పనిలో తన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థించాడు, ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు. దేవుడే రిబ్కాను ఎలియేజరుకు చూపించాడు. ఎప్పుడైతే తాను రిబ్కాని ఇస్సాకుకు భార్యగా దేవుడు పంపించినట్లుగా నిర్ధారించుకున్నాడో వెంటనే యెహోవా దేవునిని స్తుతించాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా మీకు చూపిస్తాను. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన అంటే ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. చూడండి, దేవుడే నా యజమానుని యొక్క సహోదరుని యొక్క కుమార్తెను నా యజమానుని యొక్క కుమారునికి అనగా ఇస్సాకుకు తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. చూడండి, ప్రతి చోట నా సొంత తెలివితేటలు అనుకోవటం లేదు కానీ, లేదా నేను ఎన్నిక చేశాను అంటం లేదు కానీ, నేను నా యజమానుని బంధువుల ఇంటి వద్దకు నేను వచ్చాను అంటం లేదు కానీ, ఆ దేవుడే సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను అంటా ఉన్నాడు. ఇంకా మరొక మాట కూడా అద్భుతమైన మాట. ఇదే ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 56వ వచనంలో, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. వా, చూడండి ఎంతగా దేవునిని దమస్కు ఎలియేజరు ఘనపరుస్తున్నాడో కదా. నేను కాదు దేవా, నీకే ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక అన్నట్లుగా ఇతని యొక్క మాటలు మనకి అర్థమవుతా ఉన్నాయండి. ఇక 17వదిగా తన యజమానుని ఘనపరిచిన దమస్కు ఎలియేజరు అంటే యజమానుడైన అబ్రహామును ఘనపరిచాడు. దమస్కు ఎలియేజర్ వాజ్ ఏ సర్వెంట్ హూ హానర్డ్ హిజ్ మాస్టర్. అది ఏ విధంగానో మనం చూద్దాం. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చదువుతున్నాను. ఏ విధంగా తన యజమానుడైన అబ్రహామును ఆయన సేవకుడైనటువంటి దమస్కు ఎలియేజరు ఘనపరిచాడో మనం గమనించవచ్చు. నేను అబ్రహాము దాసుడను. చూడండి, తన యొక్క సబ్మిషన్ అనేది ఇక్కడ కనబడతా ఉంది. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు అంటే తన కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. ప్రతి సందర్భంలో కూడా తన యజమానుని ప్రస్తావన తీసుకురావటం, తన యజమానుని హెచ్చించటం, తన యజమానుని ఔన్నత్యాన్ని పొగడటం, ఇవన్నీ కూడా మనం చూచినప్పుడు సేవకుడైనటువంటి దమస్కు ఎలియేజరు తన యజమానుడైనటువంటి అబ్రహామును ఏ విధంగా ఘనపరిచాడో మనము తెలుసుకోగలం స్నేహితులారా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. నేను ఎందుకు ఈ సంగతి మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ దమస్కు ఎలియేజరు యెహోవా దేవుని ఘనపరిచాడు. అదేవిధంగా రాజు అంటే తన యజమానుడైనటువంటి అబ్రహాము, నిజానికి అబ్రహాము ఒక రాజులాగానే బ్రతికాడండి. హేతుకుమారులు అన్నారు కదా, అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అంటే ఈ దమస్కు ఎలియేజరు యెహోవా దేవుణ్ణి ఘనపరిచాడు. అదేవిధంగా ఒక మహారాజు లాంటి తన యజమాని అబ్రహామును కూడా ఘనపరిచాడు. యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము అని సామెతల గ్రంథకర్త చక్కని హెచ్చరిక అక్కడ చేయడం మనం చూస్తాం. ఈ విషయాలు దమస్కు ఎలియేజర్ జీవితంలో నెరవేరినట్లుగా ఇప్పుడే మనం చూసుకున్నాం. ఇక 18వదిగా దమస్కు ఎలియేజరు ఒక జవాబుదారీతనం కలిగినటువంటి సేవకుడు అని మనం చూడొచ్చండి. ఇక దమస్కు ఎలియేజరు తన యజమానుడి కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యగా రిబ్కాను దేవుడు చూపించగా ఇస్సాకును వద్దకు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దమస్కు ఎలియేజర్ చేసిన పని ఏంటంటే ఇస్సాకుకు జరిగిన సంగతులన్నీ తెలియజేస్తున్నాడు. ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 66వ వచనం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుకు వివరించి చెప్పెను. ఇంగ్లీష్లో ఏమని రాశారంటే,
అండ్ ది సర్వెంట్ టోల్డ్ ఐజాక్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హ్యాడ్ డన్. ఆయన చేసిన పనులన్నీ కూడా వివరంగా ఒక్కొక్కటి వివరించి ఇస్సాకుకు చెప్పాడండి. ఏదో నేను వెళ్ళాను, పని చేసుకొని వచ్చానని చెప్పి తన మానాన్ని తను వెళ్ళిపోలేదు, కానీ తను ఏ విధంగా తను ప్రయాణం చేసి వెళ్ళాడో, ఏ విధంగా మెసొపొతేమియా దేశంలోని నాహోర్ అనేటువంటి పట్టణానికి వెళ్ళి అబ్రహాము యొక్క సహోదరుడి ఇంటికి ఏ విధంగా వెళ్ళాడో, ఆ నాహోరు కుమారుడైనటువంటి బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాని ఏ విధంగా మరి ఇస్సాకుకు భార్యగా తీసుకుని వచ్చాడో, తన ప్రయాణం ఎలా సాగిందో, వారి సంభాషణలు ఎలా సాగినాయో, ఇవన్నీ చక్కగా మరి వివరించి ఒక బాధ్యతగా తన యొక్క లెక్క ఒప్పగించి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రియా స్నేహితులారా, దమస్కు ఎలియేజర్ ఏ విధంగా అబ్రహాముకు దాసుడో, యేసు ప్రభు నమ్ముకొని రక్షణ పొందిన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుకి దాసులం. ఒక దినాన మనమందరం కూడా మనను గూర్చినటువంటి లెక్క క్రీస్తు ప్రభువుకు మనం అప్పగించాలి. అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు రోమాపత్రిక 14:12లో, మనలో ప్రతి వాడును తనను గూర్చినటువంటి లెక్క దేవునికి ఒప్పగించవలసి ఉన్నది అంటాడు. చూడండి, ఈ వచ్చిన సందర్భానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ విధంగా దమస్కు ఎలియేజర్ కూడా తనను గూర్చినటువంటి ఈ ప్రయాణపు లెక్క, ప్రమాణపు లెక్క అన్నీ కూడా వివరించి చక్కగా ఇస్సాకుకు ఒప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. 19వదిగా దమస్కు ఎలియేజరు విశ్వాస పాత్రుడైనటువంటి సేవకుడు. దమస్క్ ఎలియేజర్ వాజ్ ఏ లాయలిస్ట్ సర్వెంట్. ఇప్పటి వరకు గమనించిన చరిత్ర అంతట్లో కూడా దమస్కు ఎలియేజర్ యొక్క విశ్వాస పాత్రత, లాయల్టీ, అతని యొక్క విధేయత, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చండి. ఎంత విధేయుడండి, ఎంత విశ్వాసపాత్రుడండి ఈ దమస్కు ఎలియేజరు. ఇక చివరిగా ముగింపులో 20వ సంగతిని మనం గమనించినట్లయితే దమస్కు ఎలియేజరు ఒక మాదిరి సేవకుడుగా మనకు కనబడుతున్నాడండి. దమస్కు ఎలియేజర్ వాజ్ ఏ మోడల్ సర్వెంట్. ఒక మాదిరి సేవకుడు. ప్రతి విషయంలో కూడా దమస్కు ఎలియేజరు సేవకులకు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయంలో 2వ వచనంలో అతని పేరు కనబడిన దగ్గర నుండి కూడా ఈ 24వ అధ్యాయం ముగింపు వరకు కూడా ఈ అధ్యాయం అంతా రాయబడినటువంటి చరిత్రను మనం గమనించినప్పుడు 20 విశిష్టమైనటువంటి గుణలక్షణాలను ఈ దమస్కు ఎలియేజర్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుద్దండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నిజమే, ఈ దమస్కు ఎలియేజరు అబ్రహాము ప్రతినిధిగా, ఒక రాయబారిగా మెసొపొతేమియా దేశం వెళ్ళి అబ్రహాము కుమారుడికి భార్యను తీసుకొని వచ్చాడు. ఔషధం అంటే స్వస్థత కలిగించేది. అలానే ఈ నమ్మకమైన రాయబారి ఈ దమస్కు ఎలియేజర్ కూడా ఆ ఔషధము లాంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 13వ వచనములో మరొక అద్భుతమైన మాట ఉంది. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము లాంటి వాడు. ఇప్పుడు అబ్రహాము ఈ నమ్మకమైన దూతగా ఈ దమస్కు ఎలియేజర్ను పంపిస్తే, ఈ దమస్కు ఎలియేజరు అబ్రహాముకి ఎలా ఉన్నాడు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి ఎలా ఉన్నాడు అని అంటే కోతకాలపు మంచు చల్లదనములాగా ఉన్నాడు. తర్వాత మాట కూడా చూద్దాం. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. యజమానుల, అబ్రహామును నా యజమానుడు అన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా నా యజమానుడు అని సంబోధించాడు. కాబట్టి ఈ ఇద్దరు యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేసిన వాడుగా, కోతకాలపు మంచు చల్లదనం కలగజేసినటువంటి వాడుగా దమస్కు ఎలియేజరు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అబ్రహాముకు ఆందోళన, తన కుమారుడు మరి ఎవరిని చేసుకుంటాడో, తన కుమారుడికి భార్యగా ఎవరొస్తారో. తన కోరిక అయితే ఈ కనానీయుల కుమార్తెలు కాకుండా తన బంధువర్గం నుండే తన కుమారుడికి భార్యను తీసుకురావాలని తన కోరికే గాని అది నెరవేరాలి కదా. అదేవిధంగా మరి ఇస్సాకు మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ ఒక చక్కని రిబ్కా అనే పేరు కలిగినటువంటి అబ్రహాము సహోదరుని కుటుంబంలో నుంచి ఇస్సాకుకు భార్యగా తీసుకురావడం ద్వారా ఇస్సాకు హృదయం తెప్పరిల్లింది. అతని తండ్రి అయినటువంటి అబ్రహాము హృదయం కూడా తెప్పరిల్లింది. కాబట్టి ఇలాంటి తన యజమానుల హృదయాన్ని తెప్పరిల్ల చేసినటువంటి నమ్మకమైనటువంటి దూతగా, నమ్మకమైన రాయబారిగా
దమస్కు ఎలియేజరు మనకు కనబడతా ఉన్నాడు. ఇంత నమ్మకత్వం, ఇంత విశ్వాసం, ఇంత భక్తి ఇతనిలో ఎలా వచ్చిందండి? నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అబ్రహాము యొక్క నమ్మకత్వం, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క మాదిరి జీవితం ఆయన సేవకుడైనటువంటి దమస్కు ఎలియేజరు మీద కూడా ఒక చెరగని ముద్ర వేసింది అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ప్రియ స్నేహితులరా, బైబిల్లోని పాత నిబంధన పితరుల చరిత్రలో, ముఖ్యంగా అబ్రహాము ఇస్సాకుల చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి వాడు ఈ దమస్కు ఎలియేజరు. అతడు కనబడింది కొద్దిసేపే గ్రంథంలో, ఇలా వచ్చి తనకు అప్పగింపబడిన పనిని నెరవేర్చి అలా వెళ్ళిపోయాడు. కానీ అతడు మిగిల్చినటువంటి ఆ చరిత్ర గుర్తులు, ఒక మాదిరి జీవితం ఇప్పటికీ కూడా చెరిగిపోవు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దాసులమైన మనకు అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు యొక్క జీవితం ఒక పాఠముగా మన ఎదుట ఉంచబడతా ఉంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం కూడా అబ్రహాము సేవకుడైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజర్ జీవితం నుండి మన ఆత్మీయ జీవితం మేలు కొరకు కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అలాగ చేయడానికి దేవుడు మనందరికీ కూడా పరిశుద్ధాత్ముని ద్వారా తగిన సహాయం దయచేయునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.